వెల్కమ్ టు క్యూడబ్ల్యూ న్యూస్. నేను బి శ్రీనివాస్. మంతా తుఫాన్ ప్రభావంతో ఇటు రాజకీయ నాయకులు కానీ ముఖ్యంగా అధికారులు కానీ ప్రజలు బాట పట్టారని చెప్పవచ్చు. ముఖ్యంగా ఏదైతే మంతా తుఫాన్ ప్రభావంతో లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఇటు నాయకులు కానీ అధికారులు కానీ అయితే తీవ్రంగా శ్రమిస్తున్నారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇప్పటికే విజయనగరం ఎస్పీ దామోదరరావు గారు ఒక విషయాన్ని అయితే మీడియా ముఖంగా తెలియజేశారు. ఏదైతే ముఖ్యంగా వాస్తవాలు రాయాలని, మంతా తుఫాన్ ప్రభావంతో అవాస్తవాలు రాసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటారని ఈరోజు మీడియా ముఖంగా ఆయన తెలియజేశారు. ఇంకా ఏదైతే విశాఖపట్నం పార్లమెంటరీ తెలుగు యువత అధ్యక్షులు లంకా శ్రీను గారు అయితే ఈరోజు రాజపత్రిపాలెం గ్రామంలో విస్తృతంగా పర్యటించి లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలను అప్రమత్తం చేసి అవసరమైతే వాళ్ళని సురక్షితమైన ప్రాంతాలకు కూడా తరలించే ప్రయత్నం అయితే చేశారు శ్రీనివాసరావు గారు. అందరికీ నమస్కారం. నా పేరు లెక్క శ్రీను. నేను విశాఖ పార్లమెంట్ తెలుగు ఉపాధ్యక్షులను. ఈరోజు మంతా తుఫాన్ కారణంగా ఈరోజు కొత్తవలస మండలం మన కొత్తవలస మేజర్ పంచాయతీ రాజపత్రి గ్రామంలో సందర్శించడం జరిగింది. నాతో పాటు సచివాలయం 5 భవానీ మేడం గారు సెక్రటరీ గారు, మహిళా పోలీస్ కూడా పాల్గొనడం జరిగింది. దాంతో పాటు మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా నాతో పాల్గొనడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమం నారా చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క మంతా తుఫాన్ కారణంగా ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని చెప్పి నాయకుల్ని, లీడర్స్ ని, కార్యకర్తలు అందరినీ కూడా అలర్ట్ గా ఉండమని చెప్పడం జరిగింది. దాంతో భాగంగా లలిత్ కుమార్ గారు కూడా చెప్పడం జరిగింది. దాంతో ఆ చెప్పే పరంగా నేను రాజపత్రి గ్రామంలో విజిట్ చేయడం జరిగింది. మరి ముఖ్యంగా ఎస్సీ కాలనీలో మన డ్రైనేజ్ పక్కన కొన్ని ఇళ్లు ఉన్నాయి. దాన్ని నానిపోయే కాలువకి కొద్దిగా ఒడ్డు ఉన్నాయి కనుక వాళ్ళ సురక్షిత ప్రాంతాలకు వెళ్ళమని చెప్పడం కూడా జరిగింది. అదే విధంగా మన మొత్తం రాజపత్రి గ్రామంతో కొండపేట కొన్ని కాలనీ వాళ్ళు ఇల్లు పట్టుకున్నారు. కొండ అయితే సగం తెవేసి పట్టుకున్నారు. కొండ పడిపోతుందని చెప్పేసి వాళ్ళకి కూడా సురక్షిత ప్రాంతాలకు వెళ్ళమని చెప్పడం జరిగింది. ఎందుకంటే ప్రజలు ముందుగా అప్రమత్తం వాళ్ళు ఏ విధంగా చేశారో మేము కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క తుఫాన్ లో ఎవరు ఇబ్బంది పడకుండా ఉండాలని చెప్పి పాల్గొనడం జరిగింది. నారా చంద్రబాబు నాయుడు ఆదేశం మేరకు, లలిత్ కుమార్ గారి రామప్రసాద్ ఆదేశం మేరకు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పి ఎలర్ట్ చేస్తూ ఎటువంటి ఒడిదుడుకులు జరగకుండా ఉండాలని చెప్పి మేమందరం కూడా రాజపత్రిపాలెంలో ఉన్న నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నాతో పాటు ఈ అందరూ కూడా పాల్గొన్న నాయకులకి, కార్యకర్తలకు, అధికారులు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి ముఖ్యంగా నారా చంద్రబాబు ముందుగా ఈ తుఫాను గురించి తెలుసుకొని ఈ యొక్క అలర్ట్ అనేది మొత్తం రాష్ట్రం అంతా కూడా ఈ యొక్క తుఫాన్ ప్రభావిత ప్రాంతాలు అందరూ అన్ని కలెక్టర్లకి, అధికారులు అందరూ కూడా అలర్ట్ చేయడం వల్ల ఎంతో ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రజెంట్ ఉంది కనుక ఇంకా వచ్చే తుఫాన్ కూడా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఎటువంటి ఇబ్బంది లేకుండా మేము కార్యకర్తలు అందరం కూడా నాయకులతో పాటు పనిచేస్తామని చెప్పి మాతో పాటు అందరూ పనిచేసిన కూడా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. మరి ముఖ్యంగా లలిత్ కుమార్ గారికి, చంద్రబాబు నాయుడు కూడా, లోకేష్ బాబు ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ.